హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రమోదాస్ ఆర్ట్ ఆఫ్ కుకింగ్. ఈరోజు నేను ఓవెన్ లేకుండా ఇంట్లోనే సాఫ్ట్ అయిన పావు బన్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఈ వీడియోని చివరి వరకు చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఈ వీడియో చివరిలో మా ఛానల్ ఐకాన్ వస్తుంది, క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు పావు బన్ తయారు చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తాను. 1 గ్లాస్ పాలు, 2 కప్పుల మైదా పిండి, 1 గుడ్డు, 2 స్పూన్ల పంచదార, 1 స్పూన్ ఈస్ట్, పావు స్పూను సాల్ట్, పావు కప్పు ఆయిల్. ఇవి పావుకి కావలసిన ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు పావు ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ముందుగా ఒక బౌల్లో జల్లెడ పెట్టి 2 బౌల్స్ మైదా పిండిని జల్లించాలి. మైదా పిండి జల్లించినాక ఆ మైదా పిండిలో 2 స్పూన్ల పంచదార వేయాలి. అందులోనే ఈస్ట్ కూడా వేయాలి. అంతా కలిసేలాగా మైదా పిండి బాగా కలపాలి. ఇప్పుడు ఆ మైదా పిండిలో ఎగ్గు పగలకొట్టి వేయాలి. వేసి బాగా కలిసేలాగా కలపాలి. ఆయిల్ 3 స్పూన్లు వేసి బాగా కలపాలి. అంతా కలిసేలాగా కలిపినాక కొంచెం కొంచెంగా పాలు పోస్తూ కలుపుతూ ఉండాలి. ఒకటేసారి పోసేయకూడదు పాలు. ఈ స్టేజ్ వచ్చినాక పావు స్పూన్ సాల్ట్ వేసి కలపాలి. ముందుగా సాల్ట్ వేస్తే ఈస్ట్ సరిగ్గా పనిచేయదు. అందుకని కొంచెం పాలతో కలిపినాక కొంచెం పిండి కలిసినాక అప్పుడు సాల్ట్ వేసుకుంటే అప్పుడు ఈస్ట్ పనిచేస్తుంది. మనకు డౌ తయారయ్యే వరకు కొంచెం కొంచెంగా పాలు పోసుకుంటూ కలుపుతూ ఉండాలి. డౌ బాగా సాఫ్ట్గా వచ్చేయాలి. అప్పటి వరకు కొంచెం కొంచెంగా పాలు పోసుకుంటూ కలుపుతూ ఉండాలి. డౌ తయారైంది. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసి డౌ బాగా సాఫ్ట్గా అయ్యేలా కలపాలి. డౌ బాగా సాఫ్ట్ అవ్వడం కోసం నేను టేబుల్ మీద పెట్టి ఈ విధంగా చేస్తున్నాను. ఈ విధంగా అయితే ఫ్రీగా ఉంటుందని టేబుల్ మీద పెట్టుకొని చేస్తున్నాను. ఇలా నొక్కితే మనకి చేతికి అంటకూడదు. అప్పటి వరకు డౌ అలా చేస్తూనే ఉండాలి. చేతికి అంటలేదు కదా, ఇంక అయిపోయినట్టే. ఇప్పుడు ఈ డౌని ఈ విధంగా రౌండ్గా అయ్యేలా చేయాలి. బౌల్లో పెట్టి ఆయిల్ రాయాలి.
శుభ్రంగా డవ్ అంతా పట్టేలాగా రాయాలి. అలాగే బౌల్కి కూడా రాయాలి. రాసినాక మూత పెట్టి 1 గంట సేపు నాననివ్వాలి. గంట అయింది. చూసారా ఎలా పొంగిందో? ఇలా అవుతుందండి గంట తర్వాత. అదంతా దగ్గరికి లాగేలాగా ముద్దలా చేయాలి. మళ్ళీ డవ్ సాఫ్ట్గా ఎలా చేసుకోవాలి. ఒక 5 నిమిషాలు చేస్తే సరిపోతుంది. ఇలా చేసేసినాక ఇంకా డవ్ని ఓ బౌల్లో పెట్టేయాలి. ఇప్పుడు నాన్ స్టిక్ పాన్ ఒకటి తీసుకొని దానిలో 2 స్పూన్లు ఆయిల్ వేసి పాన్ అంతా రాయాలి. పాన్ లోపలంతా కూడా ఈ విధంగా రాయాలి. రాసినాక ఇప్పుడు ఇంకా చిన్న చిన్న ముద్దల్లా తీసుకొని రౌండ్గా ఎలా చేసి పాన్లో పెట్టాలి. ఒక ముద్దకి గ్యాప్ ఇస్తూ పెట్టాలి. ఒక ముద్ద మరో ముద్దకి అంటించి పెట్టకూడదు. నేను ఆ విధంగా 4 ముద్దలు చేసి పెట్టాను పాన్లో. ఆ ముద్దల మీద మళ్ళీ ఆయిల్ రాయాలి. ఇలా ఆయిల్ రాసినాక మూత పెట్టి ఒక పావుగంట సేపు ఉంచాలి. పావుగంట అయినాక చూసారా ఎలా ఉబ్బిందో? ఇలా రెడీ చేసిన పానుని ముందుగానే పావుగంట సేపు హై ఫ్లేమ్లో ప్రీహీట్ చేసిన పెన్నం మీద పెట్టాలి. పెన్నం మీద పెట్టినాక పానుని 20 మినిట్స్ సిమ్లో ఉంచాలి. 20 మినిట్స్లో వేగిపోతాయి. 20 నిమిషాలు అయిన తర్వాత మూత తీసేయాలి. వేగిపోయినాయి. ఇప్పుడు ప్యాడ్ పెట్టి దాని మీద రివర్స్ చేయాలి. రివర్స్ చేసినాక ఇంకోవైపు వేగే విధంగా ఈ బన్సర్ని వేయాలి. మూత పెట్టి ఒక 5 నిమిషాలు వేగనివ్వాలి. 5 నిమిషాలు అయినాక స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకా ప్యాడ్ పెట్టి ఇందాకట్లాగే రివర్స్లో తీసుకోవాలి. చూసారా ఎంత బాగా వచ్చిందో పావు. ఇప్పుడు ఈ పావు మీద ఒక క్లాత్ తడిపి వేయాలి. ఈ క్లాత్ని 1 గంట సేపు ఉంచాలి. అప్పుడు పావు మెత్తగా సాఫ్ట్గా తయారవుతాయి. గంట అయింది, క్లాత్ తీసేసాను. తడి క్లాత్ వేస్తే ఇలా సాఫ్ట్గా వస్తాయండి. చూసారా చక్కగా సాఫ్ట్గా ఉన్నాయి. ఎంత బాగా వచ్చినాయో కదా. చూసారా ఇంట్లోనే ఎంత ఈజీగా చేసుకోవచ్చో పావు. అంతేనండి, సాఫ్ట్ అయిన పావు బన్ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.